కొన్ని సంవత్సరాలుగా పేలుళ్ళు అనే మాట వినకుండా దేశం ప్రశాంతంగా ఉంది. ఇంతలోనే నిన్న సాయంత్రం ఢిల్లీలో 6:52 ఎర్రకోట సమీపంలో ఒక పేలుడు సంభవించింది అనే వార్త వచ్చింది. ఏంటి ఈ వార్త అని చూసేసరికి ఒక భయంకరమైన వార్త ఏమిటి అంటే ఒక కారులో పేలుడు సంభవించి 9 మంది అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే వాళ్ళ శరీరాలు తునాతునకలై భయభ్రాంతులకు గురయ్యేలాగా అక్కడ భీకర వాతావరణం అయితే నెలకొంది అన్నట్టుగా ఉంది. అయితే అక్కడ వాస్తవాలు ఏంటి అంటే ఈ పేలుడు ఏ కారులో సంభవించింది అంటే రెండు రకాల వాదనలు వినిపిస్తున్నారు. హుండై i20 కారులో అని కొంతమంది చెప్తుంటే మారుతి స్విఫ్ట్ డిజైర్ అని ఇంకొంతమంది చెప్తున్నారు. అయితే దేంట్లో సంభవించింది అనేది ఇప్పటికీ క్లారిటీ లేదు. ఇంకో విషయం ఏంటంటే ఆ కారులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అంటున్నారు. మరి ఆ కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు ప్రమాదంలో చనిపోయారా లేకపోతే ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారా అనే విషయాల్లో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకొక విషయం ఏంటంటే ఆ తునాతునకలైన బాడీల్లో కూడా ఎటువంటి లోహాలు గాని మేకులు గాని లేకపోతే ఇంకేమైనా పేలుడు పదార్థాలు గాని ఇంకా అసలు ఎటువంటి ఏమీ లేవు. కానీ ఇది అసాధారణమైన పేలుడు అని చాలా మంది అధికారులు అయితే చెప్తున్నమాట. అయితే ఈ కారుకు సంబంధించి పేలుడు సంభవించింది కదా, దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఏం చేశారంటే ఈ కార్ అనేది ఎవరి పేరు మీద ఉంది అనే దాని మీద దర్యాప్తు చేపట్టారు. ఆ వ్యక్తిని కూడా పట్టుకున్నారు. తీరా చూస్తే ఆ వ్యక్తి గతంలో ఇంకొక వ్యక్తి దగ్గర కొన్నాడట, ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తి దగ్గర కొన్నారంట. మొత్తానికి ఈ కార్ అనేది ముగ్గురు చేతుల మీదుగా నడిచింది. వాస్తవాలు ఏంటి అంటే ఇంకా ఎవ్వరికి ఏమీ తెలీదు. వాస్తవాలు ఏంటి అనేది ఈ ముగ్గురిని గనక విచారిస్తే అసలు ఏమైనా దీంట్లో ఉగ్రకోణం ఏదైనా దాగి ఉందా, ఉగ్రవాదులు కావాలని దేశంలో ఏదో చేయబోతున్నారా, అసలు ఆపరేషన్ సింధూర్కి ప్రతీకారంగా ఇంకేదైనా జరగబోతోందా, ఏం జరగబోతుంది అనే దాని మీద అయితే పలు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా ఇట్లా చాలా మంది మంత్రులు కూడా దీంట్లోకి చాలా సీరియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది ఈ విషయాన్ని.